తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇంటిపై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ నేతలు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇంటిపై బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు. శామ్యూల్ ఇంటిపై దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ విద్యార్థి జేఏసీ నేతలు కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు గడ్డం అశోక్, పాల్వాయి నగేష్ మాట్లాడుతూ శామ్యూల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. హిందువుల మనోభావాలను సొమ్ము చేసుకొని రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారని అన్నారు. ఇంకా దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గౌరవ శాసనసభ్యులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ గారి ఇంటి మీద గుడ్లతోటి, టమాటాలతోటి, రాళ్లతోటి పాశవికంగా దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులని, మహిళల్ని కూడా కించపరిచే విధంగా దూషించినటువంటి ఆర్ఎస్ఎస్ గుండాల్ని, బీజేవైఎం గుండాల్ని, బీజేపీ గుండాల్ని, మనవాద గుండాల్ని వెంటనే తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా, కవ్వంపల్లి సత్యనారాయణ గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం లోపల మందుల శామ్యూల్ గారు మాట్లాడుతూ ఒక మాట దొరలడం జరిగింది. ఈ మాట ఏ బ్రాహ్మణుని తిట్టింది కాదు, ఏ బ్రాహ్మణ మతాన్ని తిట్టింది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి ఆ మాట రిపీట్ చేస్తే, వారు మాట్లాడేటువంటి మంత్రాల లోపల మమ్మల్ని లంచకొడుకు అన్నారో, లవడకొడుకు అన్నారో, ఈ మాట మాట్లాడడం అనేటువంటిది తప్పే. కానీ వారు మందుల శామ్యూల్ గారు మాట్లాడుతూ వారు మాట్లాడేటువంటి మంత్రాల లోపల ఏ అర్థం ఉందో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి మాట మాట్లాడితే, వీరు రాజకీయాలకు పూసుకుంటూ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ను దూషించుకుంటూ ఒక రాజకీయ ప్రాపగండ చేస్తూ మళ్ళీ హిందూ సమాజాన్ని మోసం చేసేటువంటి కుట్రను తెరదీశారు. వీళ్ళు గతం లోపల ఏం చెప్పిరయ్యా, వీళ్ళు మతం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పింది వీళ్ళే కదా. అంటే లోకాన్ని, ప్రపంచాన్ని, సమస్తాన్ని కాపాడేటువంటి ఒక వ్యక్తి, దేవునికి, భగవంతునికి ఒక మంత్రాన్ని జోడించి ఆ మంత్రం అనేది వాళ్ళకే సొంతం అని చెప్పేసి ఆ మంత్రంలో ఏముందో, ఆ మంత్రాల లోపల అర్థం ఏంటో, పరమార్థం ఏంటో మా కింది వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అర్థం కాకుండా చేసినటువంటి సమాజం ఆ సమాజమే కదా. అదే కదా మందుల శామ్యూల్ గారు మాట్లాడింది. ఒకవేళ వారు మాట్లాడినటువంటి మాటల లోపల ఏ బ్రాహ్మణుని కించపరిచినట్టు లేదు కదా, ఏ మతాన్ని కించపరిచినట్టు లేదు కదా. మీరు మాట్లాడేటువంటి మాటలు దాంట్లో ఏ భాష మాట్లాడుతున్నారో, మమ్మల్ని తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్థం కావట్లేదు మాకు అనేటువంటి మాట మాట్లాడితే తప్పెట్లయితుంది? ఒకవేళ వారు మాట్లాడింది తప్పే అనుకుందాం, వారి మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా గాంధీ భవన్ సాక్షిగా వారు చెప్పడం జరిగింది. మరి మీకు అంత సోయి లేకుండా మీరు దాడికి ఎట్లా వస్తారు? అంత ఖండకౌరం ఏంది, అంత బలుపేంది, అంత అహంకారం ఏంది? దేనికి మీరు దాడులకు వస్తుర్రు? అంటే మీ మీద మేము తిరిగి దాడులు చేయలేకనా? పప్పు పచ్చి పులుసు, ఉప్పు కారం లేని తిండి తినేటువంటి మీకే అంత పౌరుషం ఎగదోసుకొస్తే మరి పొద్దున్న లేస్తే బొక్కలు ఊరికే మాకెట్లుండాలి? చూసుకుందామా మరి? దాడులకు ప్రతిదాడులకు దిగుదామా? కానీ ప్రజాస్వామ్య దేశంలో దాడులు ప్రతిదాడులు అనేటువంటివి క్షమించరానివి. కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము దాడులను ప్రోత్సహించము, దాడులను సమర్థించము. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మందుల శామ్యూల్ గారు మాట్లాడినటువంటి మాటల లోపల ఏమైనా తప్పుంటే మీరు ప్రశ్నించండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు క్వశ్చన్ చేయండి, నిలదీయండి. ఇంటి మీద దాడి చేసేది, ఇంటి మీద దాడి చేసడం అంటే ఏంటి అంటే మీకు వాదించేటువంటి శక్తి లేక, మీ దగ్గర సబ్జెక్టు లేక, ఆయన అనేటువంటి మాట మీకు ఎక్కడో కూర్చుకొని దాని దగ్గర మీకు సమాధానం లేకనే మీరు ఇంటి మీదకి దాడి మీదకి వచ్చిరే తప్ప మీ దగ్గర వాయిస్ లేదనేటువంటి విషయము మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది ఒకటే విషయం చెప్తున్నాను, బండి సంజయ్ ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బండి సంజయ్ ఇది బీహార్ కాదు, లేదంటే ఇది పాశవిక రాజ్యం నడుస్తున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కావు ఇవి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇదే విధంగా హిందువుల మనోభావాలని దెబ్బతీసి వారి యొక్క మనోభావాల్ని సొమ్ము చేసుకొని రాజకీయంగా మేము పబ్బం గడుపుకుంటాము, మేమేదో ఓట్లు దండుకుంటామంటే ఇది తెలంగాణ బిడ్డ, గుర్తుపెట్టుకోరి ఖబర్దార్. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇలాంటి నీచమైనటువంటి చర్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు సహించరు. మేము అనుకుంటే క్షణం లోపల మీ ఇళ్లను ముట్టడిస్తాము, మీకు తగిన బుద్ధి చెప్తాం. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మళ్ళీ ఇది రిపీట్ అయితే మందుల శామ్యూల్ గారు ఆల్రెడీ మీకు సంజాయిషి ఇచ్చాడు. ఎవరికి? బ్రాహ్మణ సమాజానికి. ఎవరైతే తను అనకూడని మాటలని
వక్రీకరిస్తున్నటువంటి మాటలకు ప్రభావానికి లోనై బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ సోదరులు ఎవరైతే నొచ్చుకున్నారో వారికి కూడా వీరు సంజాయిషి ఇవ్వడం జరిగింది. అయినా మీరు రెచ్చిపోతామంటే మేము రెచ్చిపోతే బిడ్డ మీరు సమాజంలో తిరగరు, రోడ్ల మీద తిరగరని చెప్పేసి సందర్భంగా బండి సంజయ్కి బీజేపీ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. నిన్న అన్నగారు తుంగతుర్తి ఎమ్మెల్యే గారి మీద ఇంటి మీద దాడి ఏదైతే ఉందో అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైతే మందుల సామేల్ గారు ఉన్నారో ఆయన మాట్లాడిన వర్షన్ ఏంటిదంటే ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో మాకు దళితులకు ఆదివాసీలకు అర్థం కావని చెప్పిన వర్షన్ అది. వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఆ మంత్రాలను ఆ పండితులు పురోహితులు వాళ్ళ దగ్గరనే పెట్టుకురు. ఏ రోజు కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ హిందూ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఓపెన్గా మంత్రాలు చెప్పిన పరిస్థితి లేదు. ఇవాళ దైవాంత సమ్మూతులో మేమని గర్వంగా చెప్పుకున్నటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో మనువాదాన్ని తయారు చేసింది వాళ్ళే. ఈ అంటరాని మనుషులనుగా ఊరికి దూరంగా దళితులను పెట్టింది వాళ్ళే, గిరిజనులు పెట్టింది వాళ్ళే, ఆదివాసీలను దూరంగా కొన్ని దశాబ్దాలుగా అణిచేస్తూ వచ్చింది కూడా వాళ్ళే. అయితే ఆయన అన్నదానికి ఆయన సంజాయించుకొని ఆయన మళ్ళీ వివరణ ఇచ్చి బ్రాహ్మణ సమాజానికి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకొని ఆర్ఎస్ఎస్ మూకలు ఇంటి మీద దాడి చేస్తే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇలా బీజేపీ అన్న చెప్పినట్టుగా ఇలా ఉత్తరప్రదేశ్ కాదు, ఇది సౌత్ ఇండియా. ఇక్కడ అంబేద్కర్ మూలాలు ఉన్నాయి, ఇక్కడ దళితుల చైతన్యం ఉంది. అది కాకుండా ఆయన ఏం మాట్లాడతాడు, ఏమంటాడు ఆయన, నువ్వు దళితునువా క్రైస్తవునువా? ఆయన దళిత క్రైస్తవుడే. దళిత క్రైస్తవుడు అయినంత మాత్రాన ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలనేది ఎక్కడ లేదు. నీ సంగతి చూస్తా అని ఆయన మాట్లాడుతుండు బండి సంజయ్. ఆయన ఏమంటుండు, లోకహితాయ, ఇది దేశమంతా ఒకటే ధర్మం అని నడుస్తుంది అంటే నీ అయ్యే జాగిరి కాదు బండి సంజయ్. ఇది భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిండు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. ఇవాళ నువ్వు సౌత్ ఇండియాలో ఏదో దాడులకు చేసినట్టుగా ఇక్కడ తెలంగాణలో చేస్తావంటే నీ పప్పులు ఉడకవు. నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా ఇక్కడున్న క్రైస్తవ సమాజం కానీ ఇక్కడున్న దళిత సమాజం కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు దాడులకు దిగుతామంటే మరి మేము కూడా దాడులకు దిగుతాం. మరి బండి సంజయ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఓయూజేఎస్ నుంచి, మరి నువ్వు ఏడుకోసో చెప్పు, మేము కూడా అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మందుల సామేల్ గారి మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దాడి చేయడం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా భీమ్ ఆర్మీ తరఫున ఖండిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ, అందులో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దళితుల ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఒక తీరుకు మాత్రం చాలా విచారిస్తున్నాను. సో భీమ్ ఆర్మీ తరఫున మాత్రం మందుల సామయ్య గారి పైన దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.